అక్రమంగా తొలగించిన అంగన్వాడీ హెల్పర్ ఎం సౌజన్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఉమామహేశ్వరి మాట్లాడుతూ రాజకీయ వేధింపుల్లో భాగంగానే సౌజన్యను తొలగించారని ఆరోపించారు. సౌజన్యను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు ఇద్దరు తక్షణమే స్పందించి ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ధర్నా గజకునారం ప్రాజెక్టు రామన్నపేటలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న సౌజన్యని రాజకీయ పరమైనటువంటి వేధింపులతో తొలగించడం జరిగింది. ఆమె సర్టిఫికేట్ బోగస్ అని చెప్పేసి అధికారులు తొలగించారు. ఎవరైతే ప్రజెంట్ పీడీగా ఉన్నారో ప్రజెంట్ సిడిపిగా ఆ ప్రాజెక్టులో ఉన్నారో వాళ్ళిద్దరే ఆ అమ్మాయికి 2 సంవత్సరాల క్రితం ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. మరి సిడిపిఓ గారు పీడీ గారు ఆ రోజు ఆ అమ్మాయి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయకుండా అప్పుడు రాజకీయ ఒత్తిడికి లొంగి మరి ఉద్యోగం ఇచ్చారేమో మాకు తెలియదు. ఇప్పుడైతే మాత్రం 2 సంవత్సరాల క్రితం ఈ అధికారులే వేసిన అమ్మాయిని ఈరోజు తొలగించి ఎంత విచిత్రం అంటే అసలు ఈ వేధింపులకి మూల కారణమైనటువంటి ఆరోపణలు వచ్చేటప్పుడు మేము ఆందోళన చేసాం. అప్పుడు గంటేడు సిడిపిఓ గారు ఉమాభారతి గారిని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో అన్ని అమ్మాయికి సక్రమంగా ఉన్నాయి సర్టిఫికేట్లు అన్నీ కూడా రుజువు అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు లోకల్ కాదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి తొలగించారు. దానికి మేము రైట్ యాక్ట్ కూడా పెట్టాం పీడీ ఆఫీస్కి. అన్ని వివరాలు ఇచ్చారు, అన్ని ఒరిజినలే ఉన్నాయి, ఒక్క ఆధార్ మాత్రం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ మేము జేసీ గారిని కలిసాం గత వారం తొలగించిన తర్వాత. ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ నడుస్తుంది. ఎంత అసలు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎందుకు ఇప్పుడు తొలగించారని చెప్పేసి అధికారులు అడిగితే పీడీ గారి దగ్గర సమాధానం లేదు. సిడిపిఓ గారు సెలవు మీద వెళ్ళిపోయారు. ఇంత దారుణం అంటే అప్పుడేమో అధికారులు లొంగిపోయేనే ఉద్యోగం ఇచ్చి ఉండాలి రాజకీయ నాయకులకి. ఇప్పుడైనా రాజకీయ ఒత్తిళ్ల వల్లనే తొలగించి ఉండాలి. ఎందుకంటే సేమ్ సిడిపిఓ సేమ్ పీడీ గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఆ అమ్మాయికి అన్ని ఒరిజినలే ఉన్నాయి, లోకల్గానే ఉన్నది. మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఆమె ఏమైనా తప్పు చేస్తే మీరు చర్యలు తీసుకోండి, కానీ ఆమె తప్పు చేయలేదు. కానీ ఇంకొక అమ్మాయి పోటీ పడుతుంది, అక్కడ దుర్గన అమ్మాయి రామన్నపేటలో పోటీ పడుతుంది. మరి 2 ఏళ్ల క్రితం ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందంట. అంటే రాజకీయ పరమైనటువంటి మార్పులు జరిగిన తర్వాత ఆ అమ్మాయి